హైపోథైరాయిడ్. ఈ థైరాయిడ్ సమస్యతో ప్రతి 10 మందిలో ఒకరు థైరాయిడ్‌తో బాధపడుతున్నారు. అందులో ఆడవాళ్ళకి ఎక్కువగా కంపారిటివ్‌లీ మగవాళ్ళకి. సో, ఈ థైరాయిడ్ అనేది ఆయుర్వేదంలో దానికి ఎట్లా చెప్పారు? ఈ థైరాయిడ్‌ని రివర్స్ చేసుకోవచ్చా? థైరాయిడ్ సమస్య ఏంటి? దానికి ఎటువంటి మెడిసిన్స్ వాడాలి? ఈరోజు ఈ వీడియోలో దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. నమస్తే. వెల్కమ్ టు ఆయుర్వేదం తెలుగు ఛానల్. ఐఎమ్ డాక్టర్ సౌమ్య దేవరా, BAMS డాక్టర్, వాగ్బట ఆయుర్వేద క్లినిక్, నిర్మల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. థైరాయిడ్లో ముఖ్యంగా 2 రకాలు. ఒకటి హైపర్ థైరాయిడ్, ఇంకోటి హైపోథైరాయిడ్. హైపో అంటే తక్కువ. ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది స్లోగా పనిచేయడం, తగ్గిపోవడం, దీన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఈ థైరాయిడ్ అంటే ఏంటి? జనరల్గా ఇప్పుడు మన బాడీ ఒక స్పీడ్లో ఒక వర్క్ చేస్తుంది, దానికి మెటబాలిజం, ఎనర్జీ అండ్ యాక్టివ్గా ఉంటుంది అని అంటే ఈ థైరాయిడ్ హార్మోన్ వలన. ఇదే థైరాయిడ్ హార్మోన్ తగ్గిపోతే బాడీలో మెటబాలిజం అనేది స్లో అయిపోతుంది, బాడీ మందగిస్తుంది, అన్ని పనులు మందగిస్తాయి. ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక 60 కిలోమీటర్ 80 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళాల్సినటువంటి బస్సు ఇప్పుడు నిర్మల్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. అది 4.5 అవర్స్లో అక్కడికి రీచ్ అవుతుంది. దానికి ఒక 60 కిలోమీటర్స్ అది 80 కిలోమీటర్స్ సంథింగ్ దానికి లాక్ చేసి పెడతారు. అదే బస్సు 30 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళింది అనుకోండి హైదరాబాద్కి, ఎప్పుడు రీచ్ అవుతుంది? ఎన్ని గంటలు పడుతుంది? అదే మధ్యలో రిపేర్ వచ్చింది, ఇంకా ఆగుతూ వెళ్ళింది, ఎంత టైం పడుతుంది? మన బాడీలో కూడా థైరాయిడ్ అంతే. అన్ని జీవక్రియలు ఒక స్పీడ్తో జరగాలి, మెటబాలిజం అంటారు దీన్ని. ఆ మెటబాలిజం అనేది కంప్లీట్గా స్లో డౌన్ అయిపోతుంది థైరాయిడ్లో. సో అదే హైపోథైరాయిడ్. అందుకే అన్ని మందగిస్తాయి. హైపోథైరాయిడ్ లక్షణాలు ఏంటి? అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ గెయిన్. అంటే ఇప్పుడు చెప్పాం కదా, నా జీవక్రియలు మందగిస్తాయి కాబట్టి తిన్న ఆహారం అనేది ఎక్కువగా ఫ్యాట్గా మారుతుంది, అది మన బాడీలో ఎనర్జీగా కన్వర్ట్ అవ్వదు కాబట్టి వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. మీరు రోజు తినేంత తిన్నా, రోజు చేసే పనులే చేసినా కూడా ఉన్నట్టుండిగా ఒక 5-6 నెలల్లో, ఒక సంవత్సరంలో బాగా వెయిట్ పెరిగిపోతారు. అండ్ జుట్టు అనేది రాలిపోతుంది. జుట్టు ఎందుకు రాలిపోతుంది అని అంటే ఈ థైరాయిడ్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ని, ఆక్సిజన్ సర్క్యులేషన్ని అండ్ నర్వ్ కండక్షన్ని ఇవన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది. ఇవన్నీ ప్రాపర్గా జరగవు కాబట్టి హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. అండ్ మూడ్ స్వింగ్స్, దేనికి చిరాకు, కోపం ఉంటుంది, ఏదైనా పని చేయాలంటే మోటివేషన్ ఉండదు. ఎందుకు అని అంటే థైరాయిడ్ మన ఫంక్షన్స్ని స్లో డౌన్ చేస్తుంది, బ్రెయిన్ యాక్టివిటీని కూడా స్లో డౌన్ చేస్తుంది, బ్రెయిన్ ఫాగ్ కలిగిస్తుంది. కాబట్టి లో మూడ్, డిప్రెసివ్ మూడ్ ఉంటుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డ్రై స్కిన్, ఫ్లేకీ స్కిన్ అవుతుంది, ఆ డైజెషన్ కూడా సరిగా ఉండదు కాబట్టి మోషన్ అనేది కూడా ఫ్రీ ఉండదు, కాన్స్టిపేషన్ అవుతుంది. వీళ్ళకి వెయిట్ పెరుగుతారు కాబట్టి బాడీ అంతా పఫీగా అవుతుంది, ఫేస్ అంతా చబ్బీగా పఫీనెస్ వచ్చేస్తుంది, బాడీలో అన్ని విటమిన్స్, మినరల్స్ తగ్గిపోతాయి, డైజెషన్ ప్రాసెసే స్లో అయిపోతుంది. కాబట్టి మనం తిన్న ఆహారం నుంచి విటమిన్స్, మినరల్స్ అనేవి సరిగా అబ్జర్వ్ చేసుకోదు గట్. ఊరికే అలసట, నీరసం, మజిల్ క్రాంప్స్ వస్తాయి. సో దానికి ఎనర్జీ అందదు కాబట్టి ఊరికేనే ఈ మజిల్ క్రాంప్స్ అనేవి వస్తాయి. దీన్ని ఆయుర్వేదంలో ఎట్లా మన బాడీ స్లో అయిపోయింది, మెటబాలిజం స్లో అయిపోయింది అంటే అగ్ని మందగించింది, వాళ్ళ జీవక్రియలు మందగించినవి, కఫం పెరిగిపోయింది అండ్ వాళ్ళకి పిత్తం అనేది బాగా తగ్గిపోతుంది, ఆమం, ఇండైజెషన్ ఫుడ్ అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు మనం అన్నం వండాలంటే ఆ గిన్నెని పొయ్యి మీద పెట్టి మంట వెలిగిస్తేనే కదా అది ఉడికి అన్నం అవుతుంది, దానికి ప్రాపర్ హీట్ తగిలితేనే కదా అవుతుంది. అలా కాకుండా ఒక ఐస్ గడ్డ తీసుకొచ్చి పెడితే బియ్యం అన్నం అవుతుందా? అవ్వదు కదా. బాడీలో కూడా అంతే, హీట్ ఉండాలి, వాళ్ళకి మెటబాలిజం అనేది ఉండాలి, ఉన్నప్పుడే అన్ని జీవక్రియలు జరుగుతాయి, లేకపోతే మన శరీర జీవక్రియలు అన్నీ మందగించిపోతాయి అన్నమాట. ఇదే హైపోథైరాయిడిజం. వీళ్ళకి గుండె దడ వస్తుంది, పాల్పిటేషన్స్ వస్తాయి, హార్ట్ కూడా ప్రాపర్గా కొట్టుకోదనమాట, హార్ట్ కొట్టుకోవడం కూడా స్లో అయిపోతుంది, బ్రెయిన్ ఫాగ్ వచ్చేస్తుంది. సో ఈ జీవక్రియల్ని పెంచాలి, అగ్నిని పెంచాలి, కఫాన్ని తగ్గించేవి, పిత్తవర్ధకమైనటువంటివి ఇస్తాం. పంచకర్మల్లో అయితే వమన కర్మ చేపిస్తాం. ఎందుకంటే ఈ స్నేహపానం ఘీ అనేది తాగించి వమనం చేయించడం వలన వాళ్ళ డైజెషన్ పవర్ పెరుగుతుంది, బాడీలో అగ్ని పెరుగుతుంది, అప్పుడు అన్ని ప్రాపర్గా జీవక్రియలు జరుగుతాయి, తీసుకున్న ఆహారం నుంచి ఈ న్యూట్రిషన్స్ అన్నీ మనకి అందుతాయి, అప్పుడు మళ్ళీ ప్రాపర్గా మీ థైరాయిడ్ అనేది ఫంక్షన్ జరుగుతుంది. ఇంకా వాతం డామినేషన్ ఉంటే వస్తికర్మ చేయించడం. వాళ్ళ థైరాయిడ్ అంటే ఏంటి? T3, T4, TSH ఈ హార్మోన్లని ముఖ్యంగా చూడాలి. ఇందులో TSH, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది బ్రెయిన్ నుంచి, పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ అయ్యి బ్లడ్ ద్వారా ఇది థైరాయిడ్ గ్లాండ్ని ప్రేరేపిస్తుంది. అప్పుడు ఇది T3, T4 2 హార్మోన్స్ని తయారు చేస్తుంది. ఈ T3, T4 2 హార్మోన్స్ తయారు కావాలి అని అంటే మళ్ళీ ఇది స్టిమ్యులేట్ చేయగానే తయారు కాదు, దీనికి అయోడిన్ అనేది కంపల్సరీ కావాలి. ఈ అయోడిన్ అనేది పాలల్లో, పెరుగులో, ఎగ్స్లో అండ్ కొన్ని దుంపల్లో, కొన్ని ఆకుకూరలో దొరుకుతుంది. ఈ పాలు, పెరుగు మనం రెగ్యులర్గా తినము అండ్ ఆలుగడ్డ లాంటి దుంపలు తినము, ఎగ్ రోజు తినము. సో అయోడిన్ డెఫిషియన్సీ ఏర్పడుతుంది. అందుకోసమే అయోడైజ్ సాల్ట్ వాడమని చెప్పారు. ఎందుకంటే అయోడిన్ మనకి 1
150 ఎంసీజీ కావాలి. ఈ 150 ఎంసీజీ మీరు ఏ ఫుడ్ తీసుకున్నా మీకు అందదు. ఈ అయోడిన్ అందనప్పుడు ఇక్కడ థైరాయిడ్ T4 హార్మోన్ తయారు కానే కాదు. ఇక్కడే ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. మరి ఉప్పులో అయోడిన్ వస్తుంది కదా అంటే యాక్చువల్లీ ఉప్పులో అయోడైజ్ సాల్ట్ తయారు చేశారు. అది తయారు చేసేటప్పుడు ఈ అయోడిన్ మనకి కొంత క్వాంటిటీలో కలుపుతారు. అది ప్యాకింగ్ చేసేటప్పటికి ఇంకొంచెం ఎవాపరేట్ అయిపోతుంది. ఆ సాల్ట్ని మనం తీసుకొచ్చి కర్రీలో వేసి ఉడికే ముందే వేసామనుకోండి, అది బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం అయోడిన్ ఎవాపరేట్ అయిపోతుంది. అందుకే సాల్ట్ లాస్ట్లో యాడ్ చేయాలి. సో అట్లా యాడ్ చేసినా కూడా ఈ అయోడిన్ అనేది డెఫిషియన్సీ ఉంటుంది. ఈ అయోడిన్ ఎక్కువైనా కూడా ప్రాబ్లమే. మళ్ళీ అయోడిన్ అనేది సాల్ట్ ఎక్కువ తీసుకొని అయోడిన్ ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు కూడా థైరాయిడ్ గ్లాండ్ పనిచేయదు. అయోడిన్ తక్కువైపోయింది అనుకోండి, అయోడినే లేదు కాబట్టి థైరాయిడ్ హార్మోనే తయారవ్వదు. సో ఈ అయోడిన్ అనేది మెయింటైన్ అవ్వాలి. అయోడిన్ అనేది సాయిల్ భూమిలో ఉంటుంది. భూమిలో పెరిగేటువంటి ఆకుకూరలు, దుంపలు, నట్స్, సీడ్స్ వీటిలో వస్తుంది. సాయిల్లో ఉన్నప్పుడే వాటిలోకి వస్తుంది. సాయిల్లో కూడా అది లేదనుకోండి రాదు. కోస్టల్ ఏరియాస్లో ఈ అయోడిన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉండదు అంటారు. అంటే సముద్ర తీర ప్రాంతాలు కానీ అక్కడ, ఎందుకంటే అది సముద్రం నుంచి వచ్చే నీళ్లు, ఆ భూమి అంతా వేరే ఉంటుంది. కోస్టల్ ఏరియాకి దూరంగా ఉన్న ప్రాంతాల్లో పండించే పంటలు కానీ తినే ఆహారంలో కానీ అయోడిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈవెన్ గేదెలకి పెట్టేటువంటి ఈ దానా, ఫుడ్ వీటిలో కూడా అయోడిన్ తక్కువ ఉంది అనుకోండి, వాటికి వచ్చే పాలల్లో, పెరుగులో కూడా అయోడిన్ తక్కువగానే ఉంటుంది. కాబట్టి అయోడిన్ డెఫిషియన్సీ అనేది చాలా 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 కామన్గా వస్తుంది. అందుకే అయోడైజ్డ్ సాల్ట్ అనేది మనకి ఈ గవర్నమెంట్ అనేది 1960లోనే ఈ గాయిటర్ని తగ్గించడానికి ప్రవేశపెట్టింది. కానీ ఈ సింథటిక్ హార్మోన్ తీసుకున్న తర్వాత కూడా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తగ్గలేదు కదా. ఎందుకంటే ఒక్కోసారి ఎక్కువైపోతుంది, ఒక్కోసారి తక్కువైపోతుంది. ఈ ఒక్క అయోడిన్ ఉన్నంత మాత్రాన థైరాయిడ్ హార్మోన్ ప్రాపర్గా పనిచేస్తుందని కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి తెలుసుకోవాలి. తయారైనటువంటి T4 కూడా ఇన్యాక్టివ్గానే ఉంటుంది. యాక్టివ్ హార్మోన్ కావాలి అంటే ఈ T4 అనేది లివర్లో, కిడ్నీలో, బ్రెయిన్లో, మజిల్లో తిరిగి T3గా మారాలి. T3గా మారిన తర్వాతనే అది యాక్టివ్ హార్మోన్ అయిపోయి మళ్ళీ మీ బాడీ ఫంక్షన్స్కి ఉపయోగపడుతుంది. అలా జరగాలంటే మీ లివర్ హెల్తీగా ఉండాలి. మళ్ళీ సెలీనియం, జింక్, విటమిన్ డి, విటమిన్ ఏ ఇవన్నీ విటమిన్స్ ఉన్నప్పుడే అది మళ్ళీ T4 నుంచి T3గా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయినటువంటి ఆ T3 హార్మోన్ మన సెల్ లెవెల్లోకి వెళ్ళాలంటే కూడా విటమిన్ ఏ కావాలి. విటమిన్ డి ఉంటేనే ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది సరిగా పనిచేస్తుంది. ఈ సెలీనియం అనేది మనకి ఫుడ్లో డైలీ ఒక రైస్లో, ఫుడ్లో, ధాన్యాల్లో మనకి ఒక 10-20 ఎంసీజీ వరకే వస్తుంది. మనకి డైలీ 50 ఎంసీజీ కావాలి సెలీనియం. సో ఈ సెలీనియం డెఫిషియన్సీ ఉన్నా కూడా ఈ T4 అనేది మళ్ళీ T3గా కన్వర్ట్ కాదు. ఈ సెలీనియం కావాలి అని అంటే రోజు ఒక బ్రెజిల్ నట్లో మనకి 40-50 ఎంసీజీ సెలీనియం ఉంటుంది. 1 or 2 బ్రెజిల్ నట్స్ డైలీ తీసుకుంటే మీకు సరిపోయినంత సెలీనియం వస్తుంది. జింక్ అనేది మనకి 10-12 mg డైలీ కావాలి. ఈ జింక్ ఉన్నప్పుడే అది ఈ థైరాయిడ్ హార్మోన్ ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. అది మన శరీర కణాలకి అందుతుంది, మనకి ఎనర్జీ వస్తుంది. ఈ జింక్ కూడా మనకి నట్స్, సీడ్స్, పంప్కిన్ సీడ్స్లో ఎక్కువగా ఉంటుంది. ఒక 100 grams పంప్కిన్ సీడ్స్ తీసుకుంటే మీకు డైలీ ఒక 10-12 mg మీకు జింక్ వస్తుంది. బట్ 100 grams డైలీ తీసుకోవడం పాసిబులా కాదు. ఒక 2-3 teaspoons అన్న మినిమం పంప్కిన్ సీడ్స్ నానబెట్టుకొని తినండి, మీకు జింక్ వస్తుంది. దాంతోపాటు ఎగ్ తినండి, అందులో కూడా ఉంటుంది. సీడ్స్, నట్స్ తినండి, పప్పులు తినండి. ఇవన్నిటి ద్వారా కలిపి మనకు మొత్తంగా అట్లీస్ట్ 10-12 mg డేలో అందుతుంది. విటమిన్ డి అనేది మనకి ఎండలోనే ఎక్కువగా వస్తుంది. పాలు, ఫిష్ తీసుకున్నప్పుడు విటమిన్ డి అందుతుంది. విటమిన్ డి లేకపోతే కూడా థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పనిచేయదు. ఎండలో డైలీ 15 minutes ఎండలో తిరగాలి విటమిన్ డి కోసం. విటమిన్ ఏ ఉన్నప్పుడే ఈ థైరాయిడ్ అనేది టిష్యూ లెవెల్లోకి వెళ్ళిపోయి మనకి వర్క్ చేస్తుంది. కాబట్టి ఈ విటమిన్ ఏ కూడా కావాలి. ఈ థైరాయిడ్ ప్రాపర్గా పనిచేయాలంటే వీటితో పాటు ఐరన్ కూడా ప్రాపర్గా ఉండాలి. ఐరన్ అంటే హీమోగ్లోబిన్ అనుకుంటారు. హీమోగ్లోబిన్ నాకు 10-11 ఉంది, బాగానే ఉంది కదా అనుకుంటే సరిపోదు. హీమోగ్లోబిన్ అనేది మీకు ఆక్సిజన్ సప్లై చేస్తుంది. మన ఐరన్ అనేది ఈ సీరం ఫెర్రిటిన్ టెస్ట్ చేయాలి. ఇది 50-100 mg/ml ఉండాలి. ఇది 50 కన్నా తక్కువగా ఉన్నా అండ్ బార్డర్ లెవెల్స్లో ఉన్నా కూడా ఐరన్ తక్కువ ఉంది అన్నట్టు, మన బాడీలో ఉండే స్టోర్డ్ ఐరన్. ఇది తక్కువగా ఉంటే కూడా మీకు థైరాయిడ్ T3, T4 ప్రాపర్గా తయారవ్వదు. ఇవి ఐరన్ బాగా ఉండాలి అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, బెల్లం తినాలి అండ్ నువ్వులు తినాలి. ఐరన్ని పెంచేటువంటి డేట్స్, అంజీరు ఇటువంటి ఫ్రూట్స్ తినాలి, అప్పుడే ఐరన్ అందుతుంది. అయోడిన్ ఉంటేనే T3, T4 తయారవుతుంది. ఫుడ్లో అయోడిన్ అందాలి. ఈ అయోడిన్ అందిన తర్వాత తయారైనటువంటి T4 కూడా మళ్ళీ యాక్టివ్ T3గా మారాలి అని అంటే లివర్ బాగుండాలి, కిడ్నీ బాగుండాలి, బాడీలో అన్ని ఆర్గాన్స్ బాగుండాలి. దాంతోపాటు సెలీనియం అందాలి, జింక్ అందాలి, ఐరన్ అందాలి, విటమిన్ డి అందాలి,
విటమిన్ B12 కూడా కావాలి, విటమిన్ ఏ కావాలి, ఇవన్నీ అందాలి. అప్పుడే థైరాయిడ్ ప్రాపర్గా పనిచేస్తుంది. ఈ థైరాయిడ్ వచ్చింది అని అనుమానం వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మీకు T3 T4 ప్రతిదీ డీటెయిల్గా థరోగా చెక్ చేసి మీకు థైరాయిడ్ వచ్చిందా, ఏ లెవెల్లో వచ్చింది, రివర్స్ అవుతుందా లేదా అనేది కంప్లీట్గా చెక్ చేసి చూస్తారు. థైరాయిడ్లో ముఖ్యంగా ఏది చూస్తాము అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH. T3 T4 అనేవి నార్మల్గా ఉంటాయి, కానీ TSH అనేది పెరుగుతుంది తగ్గుతుంది కాబట్టి TSHనే మెయిన్గా చూస్తారు. ఎందుకంటే ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోనే కదా ఈ థైరాయిడ్ని ప్రేరేపిస్తుంది, కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ థైరాయిడ్ TSH అనేది 0.4 to 4 మధ్యలో ఉండాలి. అలా అని చెప్పేసి నాకు 4 ఉంది, 3.8 ఉంది, నార్మలే కదా అనుకుంటే కాదు. అది మనకి ఆప్టిమల్ రేంజ్ వచ్చేసి 1 to 2.5 మధ్యలో ఉంటే ఆప్టిమల్ కరెక్ట్గా ఉన్నట్టు. ఈ హైపోథైరాయిడ్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ లేకపోవడం, అండ్ టైంకి తినకపోవడం, అండ్ వర్కింగ్ అవర్స్ అంటే నైట్ మేల్కొని ఉండడం, డే టైంలో పడుకోవడం, స్ట్రెస్ జాబ్స్. స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. మీకు అనిపిస్తుంది మాకు స్ట్రెస్ లేదు అని అంటే స్ట్రెస్ అనేది ప్రతిసారి మనకు ఉన్నట్టు అనిపించదు, కానీ బాడీ లోపల కార్టిజాల్ హార్మోన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, అది మనకి కనబడదు. కాబట్టి ఆ పెరిగిన కార్టిజాల్ హార్మోన్ అనేది అన్నింటినీ ఫంక్షన్స్ని డిస్టర్బ్ చేస్తుంది. స్ట్రెస్ పెరిగితే అది బ్రెయిన్ని డిస్టర్బ్ చేస్తుంది. బ్రెయిన్ డిస్టర్బ్ అయ్యిందనుకోండి, అక్కడ నుంచి TSH హార్మోన్ రిలీజ్ అవ్వదు, ఈ థైరాయిడ్ అనేది కంట్రోల్ అవ్వదు. సో ఆ థైరాయిడ్కి సిగ్నల్ సరిగా అందవు, అది ఎలా మెయింటైన్ అవ్వాలి. సో ఇలా ఈ స్ట్రెస్ వలన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది. మన ఇమ్యూనిటీ సిస్టమ్ తిరిగి మన మీదనే దాడి చేస్తుంది. దీన్నే ఆటో ఇమ్యూన్ హైపోథైరాయిడ్ డిసీజ్ అంటారు. ఈ ఇమ్యూనిటీ దెబ్బతినడం వలన థైరాయిడే కాదు, మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది, సోరియాసిస్ వస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆస్తమా అండ్ ఫ్రీక్వెంట్ కాఫ్, కోల్డ్. సో ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతినడం వలన ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందనే దాన్ని బట్టి మీకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇందులో ఏదైనా ఒకటి రావచ్చు. మరి దీన్ని ఆయుర్వేదంలో ఎట్లా చికిత్స చేయొచ్చు? థైరాయిడ్ అనేది మెయిన్గా చెప్పాలంటే అగ్ని మందగిస్తుంది, బాడీ స్లో అయిపోతుంది, కఫం అనేది పెరుగుతుంది. కాబట్టి వీళ్ళకి అగ్నిని పెంచాలి, డైజెషన్ పవర్ని పెంచాలి. ఎందుకనంటే డైజెషన్ పవర్ తగ్గిపోతే మీరు ఎంతటువంటి హెల్దీ ఆహారం తీసుకున్నా కూడా మీ గట్ అనేది దాంట్లో ఉన్న న్యూట్రిషన్ తీసుకోదు, అది సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోతే మీకు మోషన్ ఫ్రీ అవ్వదు, ఎనర్జీ అందకపోతే హార్ట్, బ్రెయిన్, కిడ్నీ, లివర్ ఇవేవి కూడా ప్రాపర్గా పనిచేయవు. కాబట్టి దీన్ని మెయింటైన్ చేయాలి. దీనికి ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్స్ చెప్పారు? ఫస్ట్ వన్ టాబ్లెట్, కాంచనార గుగ్గులు. థైరాయిడ్కి డ్రగ్ ఆఫ్ చాయిస్ కాంచనార. ఈ కాంచనార అనేది ఒక పెద్ద వృక్షం. ఇది కూడా భూమిలో ఉన్నటువంటి అయోడిన్, మనకు అవసరమైనటువంటి కొన్ని మినరల్స్ని తీసుకుంటుంది. కాబట్టి మనకి థైరాయిడ్లో బాగా పనిచేస్తుంది ఈ కాంచనార గుగ్గులు. ఈ కాంచనార గుగ్గులు రోజు పొద్దున 2, రాత్రి 2 తీసుకోవాలి, కానీ ఇది డాక్టర్ అడ్వైస్ తీసుకోండి. రెండవది 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ సోంపు. ఇవన్నింటిని మూడింటిని నానబెట్టి రాత్రి మార్నింగ్ దాన్ని కషాయం కాచుకొని మరిగించి వేడిగా ఉన్నప్పుడు దాన్ని వడగట్టుకొని చేసుకొని తాగండి. ఇది మన బాడీలో అగ్నిని పెంచుతుంది, మన ఇంటెస్టైన్స్లో అబ్జార్ప్షన్ కెపాసిటీని పెంచుతుంది. కాబట్టి మీకు థైరాయిడ్లో ఇది దీపన పాచనంగా పనిచేస్తుంది, అంటే డైజెషన్ పవర్ని పెంచుతుంది, ఆమంని పాచనం చేస్తుంది. కాబట్టి మీకు ఈ స్టోర్ అయి ఉన్నటువంటి ఆమం అనేది పోతుంది, మీ డైజెషన్ పెరుగుతుంది. అట్లా ఫస్ట్ ఒక 10-15 డేస్ ఈ కషాయం తాగండి, అప్పుడు మీరు అన్ని ఫుడ్ తీసుకోవచ్చు. మూడవది ఆవు పాలు లేదంటే గేదె పాలు. ఎందుకంటే ఆవు పాలు అందరికీ దొరకదు, సో గేదె పాలైనా తీసుకోండి. ఎందుకు అని అంటే ఇది అయోడిన్ డెఫిషియన్సీని బ్యాలెన్స్ చేయడానికి. ఒక గ్లాస్ పాలలో మనకి అట్లీస్ట్ 60-70 mcg అయోడిన్ వస్తుంది. కాబట్టి ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకోవాలి. పెరుగు కూడా తీసుకుంటే మీకు డైలీ కావాల్సినటువంటి అట్లీస్ట్ 100 mcg వరకైనా అయోడిన్ అందుతుంది. నాలుగవది అశ్వగంధ ట్యాబ్లెట్ కానీ అశ్వగంధ చూర్ణం కానీ. ఈ అశ్వగంధ అనేది మన బాడీలో మెటబాలిజంని పెంచుతుంది, బ్రెయిన్తో ఈ నర్వ్ కండక్షన్ కూడా తగ్గిపోతుంది థైరాయిడ్లో, దాన్ని పెంచుతుంది. కాబట్టి అశ్వగంధ డైలీ మార్నింగ్ 1 ట్యాబ్లెట్, నైట్ 1 ట్యాబ్లెట్ తీసుకుంటే స్ట్రెస్ తగ్గుతుంది. ఐదవది బ్రేజిల్ నట్. ఈ బ్రేజిల్ నట్లో సెలీనియం ఫుల్గా ఉంటుంది. ఒక్క బ్రేజిల్ నట్లో మనకి 50 mcg వరకు సెలీనియం వస్తుంది. డైలీ మనకి 50 to 60 mcg సెలీనియం కావాలి. కాబట్టి డైలీ ఒక్క బ్రేజిల్ నట్ తీసుకోండి, ఎక్కువ తీసుకోకూడదు. ఎందుకంటే సెలీనియం ఎక్కువైనా కూడా సెలీనియం టాక్సిన్ ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి సెలీనియం మనకి లిమిటెడ్లోనే తీసుకోవాలి. ఆరవది జింక్ కావాలి అంటే పంప్కిన్ సీడ్స్ తీసుకోవాలి, ఎగ్ తినాలి రోజు. సో అన్ని నట్స్, సీడ్స్, ధాన్యాలు ఇవన్నీ తీసుకుంటే డైలీ కావాల్సినటువంటి జింక్ అనేది అందుతుంది 10 mg వరకు. పంప్కిన్ సీడ్ అట్లీస్ట్ మీకు ఒక 3 tablespoons అన్నా తీసుకోండి నానబెట్టుకొని, లేదంటే వాటితో లడ్డూలు చేసుకొని తీసుకోండి. వాటిని రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని మీరు పాలల్లో కలుపుకొని తీసుకోవచ్చు, లేదంటే ఎప్పుడైనా రోస్ట్ చేసుకొని మీరు ఏదో ఒక టైంలో తినొచ్చు. సీడ్స్, నట్స్ ఎప్పుడైనా పచ్చివి తినొద్దు, అయితే నానబెట్టి తినాలి, లేదంటే రోస్ట్ చేసుకొని తినాలి. ఏడవది నస్యం.
ఆయుర్వేదంలో అణుతైలం దొరుకుతుంది మీకు. పొద్దున్న లేవగానే ఇందులో 2 చుక్కలు, ఇందులో 2 చుక్కలు వేసుకోవాలి. సో దీనివలన బ్రెయిన్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది, పోయి థైరాయిడ్ అనేది ప్రాపర్గా రిలీజ్ అవుతుంది. మొదట్లో వేసుకున్నప్పుడు ఈ అణుతైలం కొంచెం ముక్కు మంటగా అనిపిస్తుంది. ఒక వారం రోజులు వేసుకుంటే మీకు అలవాటు అయిపోతుంది. ఒక 15-20 మినిట్స్ వరకు వెంటనే వాష్ చేసుకోవడం, చన్నీళ్ళతో స్నానం చేయడం చేయకూడదు. అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ వెయిట్ చేయాలి. దాని తర్వాతే స్నానం చేయాలి వేడి నీళ్ళు. 8వది ధన్వంతరం తైలం. ఈ ధన్వంతరం తైలం అనేది మీకు ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది, 150-200లో దొరుకుతుంది. ఈ ధన్వంతరం తైలం తీసుకొని దాన్ని వేడి చేసి ఆయిల్ని తీసి ఈ థైరాయిడ్ గ్లాండ్కి మసాజ్ చేయండి. అది స్టిమ్యులేట్ అవుతుంది, హెల్దీ అయిపోతుంది. ఎగ్స్ తినాలి అనుకుంటే నాటుకోడి ఎగ్స్ తినండి, నువ్వులు తినండి, సీడ్స్ నట్స్ తినండి డైలీ, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ తినండి ఐరన్ కావాలంటే. సో ఇవన్నీ రకాలైనటువంటి బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోవాలి. వంటకి నువ్వుల నూనె వాడండి, ఎందుకంటే నువ్వుల నూనె అనేది కొంచెం హీట్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది కాబట్టి బాడీలో అగ్నిని పెంచుతుంది, మీ మెటబాలిజంని ఫాస్ట్ చేస్తుంది. కాబట్టి కోకోనట్ ఆయిల్ కానీ వేరే ఏ ఆయిల్స్ వాడినా కూడా అవన్నిటిని మానేసి నువ్వుల నూనె వాడండి. వీళ్ళు ఏం అవాయిడ్ చేయాలి? వీళ్ళు ఎక్కువగా సోయాతో తయారు చేసినటువంటి ఫుడ్స్, ఈ సోయా బీన్స్, సోయా చంక్స్ ఇవి ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది ఈస్ట్రోజన్ని పెంచుతుంది. ఈ ఈస్ట్రోజన్ కూడా మనకి టెంపరీగా ఈ థైరాయిడ్ హార్మోన్ని ఫంక్షన్ ప్రాపర్గా జరగనివ్వదు. కాబట్టి ఈ సోయా రిలేటెడ్ ఫ్రూట్స్ తీసుకోకూడదు. సో కొంతమందికి హైపోథైరాయిడ్ చాలా రోజుల నుంచి ఉంది అనుకోండి, వాళ్ళకి గ్లూటెన్ అనేది పడదు. ఆ గ్లూటెన్ పడని వాళ్ళు ఈ గోధుమతో తయారు చేసినవి కానీ గ్లూటెన్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఇంకోటి యాపిల్ సిడార్ వెనిగర్. మార్నింగ్ మీరు ఒక 5 ml తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో డైల్యూట్ చేసుకొని వామ్ వాటర్లో తీసుకోండి. మీ బాడీలో మెటబాలిజం పెంచుతుంది. సో ఇవన్నిటితో పాటు ఆయుర్వేదిక్లో మీకు చెప్పినటువంటి పంచకర్మల్లో వమన కర్మ ట్రీట్మెంట్, టోటల్ బాడీ మసాజ్. వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వలన థైరాయిడ్ వచ్చిందనుకోండి, శిరోధార, శిరోవస్తి అండ్ వాళ్ళకి బ్రెయిన్ స్ట్రెస్ని తగ్గించాలి. వలన అయోడిన్ డెఫిషియన్సీ వలన లేదంటే జింక్, సెలీనియం వీటి డెఫిషియన్సీ వలన పనిచేయట్లేదు, అటువంటి ఫుడ్ అందించామనుకోండి వాళ్ళకి థైరాయిడ్ తిరిగి ప్రాపర్గా పనిచేస్తుంది. ఇంకొంతమందికి థైరాయిడ్ చాలా రోజులు ప్రాబ్లంకి గురయ్యి వాళ్ళకి థైరాయిడ్ గ్లాండే సరిగ్గా పనిచేయకుండా అయిపోతుంది. అటువంటి వాళ్ళని థరోగా చెక్ చేసి ఆ గ్లాండ్ని కూడా మనం స్టిమ్యులేట్ చేసే విధంగా ఆయుర్వేదిక్ ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్, మెడిసిన్స్ ఇవ్వడం, ఫుడ్ చేంజ్ చేయడం, కొంత లాంగ్ టైం తీసుకుంటే దాన్ని కూడా మనం రివర్స్ చేయొచ్చు. బట్ ఆయుర్వేదం ప్రకారం మనం థైరాయిడ్ని కూడా రివర్స్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు థైరాయిడ్ వచ్చిందంటే లైఫ్ టైం వాడాలి అనేది ఆయుర్వేదం చెప్పదు. జనరల్గా అయితే మీకు అలోపతి డాక్టర్స్ ఏమంటారంటే ఒకసారి థైరాయిడ్ వచ్చింది అంటే మీరు థైరాక్సిన్ ట్యాబ్లెట్ మీరు జీవితాంతం వాడాల్సిందే అని చెప్తారు. కాకపోతే థైరాయిడ్ మీకు దేని వలన వచ్చింది? మీ ఫుడ్ డెఫిషియన్సీ వలన వచ్చిందా? మీ గ్లాండ్ ఆరోగ్యంగా ఉందా? మీరు ఆరోగ్యంగా ఉన్నారా? దాన్ని రివర్స్ చేసుకోగలమా అనేది ప్రతిదీ మనం చెక్ చేసిన తర్వాత వాళ్ళకి రివర్స్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. థైరాక్సిన్ ట్యాబ్లెట్ అనేది 25 mcg, 75 mcg, 100, 150 ఇట్లా ఎందుకు ఇస్తారు అని అంటే అది మీ బాడీలో థైరాయిడ్ హార్మోన్ ఎంత లేదు, మీ బాడీకి ఎంత అవసరం, ఎంత ఇస్తే మీ హార్ట్ కానీ లంగ్స్ కానీ మీ కిడ్నీ, లివర్ అన్నీ ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయి, వెయిట్ మెయింటైన్ అవుతుంది, మీరు హెల్దీగా ఉంటున్నారు, మీరు నీరసంగా లేకుండా యాక్టివ్గా ఉంటున్నారు అనేది దాన్ని బేస్ చేసుకొని మీకు డోజ్ అనేది మెయింటైన్ చేస్తారన్నమాట. లైఫ్ టైం ఒకే డోజ్ ఉండదు. ఒకసారి డాక్టర్ ఇచ్చేశారు నాకు 75 mcg, నేను ఇంకా అదే వాడుకుంటాను లైఫ్ టైము, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను అనుకోవద్దు. ఎవ్రీ ఇయర్ అది మారుతూ ఉంటుంది. డోజ్ అనేది దాన్ని బట్టి తగ్గించాలా పెంచాలా అనేది డిసైడ్ చేస్తారు. సో థైరాయిడ్ అనేది ప్రాపర్గా పనిచేయాలి అని అంటే ఆయుర్వేదం ప్రకారం బాడీలో మెటబాలిజం పెంచాలి, అగ్నిని పెంచాలి, అగ్ని దీపనం చేసేటువంటి మెడిసిన్స్, దీపన పాచన డ్రగ్స్ ఇవ్వాలి. అప్పుడు డైజెషన్ పవర్ పెరుగుతుంది, తీసుకున్న ఆహారం ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది. అలానే బయట నుంచి మీరు ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఎనర్జీ అనేది ఖర్చు అవుతుంది. సో అప్పుడు ఫ్యాట్ అనేది ఖర్చు అవుతుంది, బాడీలో మెటబాలిజం పెరుగుతుంది. కాబట్టి మళ్ళీ ప్రాపర్ ఫంక్షన్స్ అనేవి జరుగుతాయి. హాట్ వాటర్ తాగండి. మీరు ప్రాణాయామ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా స్ట్రెస్ అనేది కంట్రోల్ అవుతుంది. సో మీరు కనుక ఈ హైపోథైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడితే మీ లైఫ్ స్టైల్ ఎక్కడ డిస్టర్బ్ అయింది, స్ట్రెస్ ఎక్కువ ఉందా, ఫుడ్ సరిగ్గా లేదా, సిట్టింగ్ జాబా, లేదా ఎక్కడ ప్రాబ్లం అవుతుందో మీరే రూల్డ్ అవుట్ చేయండి. సో ఆ రూట్ కాస్ని తీసేస్తే మీకు ప్రాబ్లం అనేది రివర్స్ అయిపోతుంది. ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు థరోగా మీ ప్రకృతి ఏంటి, మీ బాడీలో ఏం జరుగుతుంది, మీరు ఏం తింటున్నారు, ఏం టైంకి ఎప్పుడు పడుకుంటున్నారు, మీకు మోషన్ ఫ్రీగా ఉందా, ఆకలి సరిగా ఉందా, మీ మూత్రం సాఫ్గా ఉందా, బాడీ హీట్ ఉందా, కూల్ ఉందా, ఎక్కడ ఉంటున్నారు అండ్ మీరు ఎండకి ఎక్స్పోజ్ అవుతున్నారా, మీరు ఏమేమి చేస్తున్నారు, ప్రతి డీటెయిల్ అడుగుతారు అన్నమాట. సో దాని తర్వాతే మీ లైఫ్ స్టైల్లో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, మీరు ఏం మెయింటైన్ చేయాలనేది ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు. సో అది మీకు ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు దొరికే బెనిఫిట్ అనమాట. మీలో చాలామంది హైపోథైరాయిడ్తో బాధపడుతున్నారు. సో మీరందరూ నేను చెప్పినటువంటి ఫుడ్ టిప్స్ అండ్ మెడిసిన్స్ ఫాలో చేయండి.
సో దీని తర్వాత మీకు ఏదైనా బెనిఫిట్ కనిపిస్తే కింద కామెంట్ చేయండి, అది చాలా మందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సౌమ్య దేవరా, BAMS డాక్టర్, వాగ్బట ఆయుర్వేద క్లినిక్, నిర్మల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ.